నీ నీతిని బట్టి శ్రమలో నుండి నా ప్రాణమును తప్పించుము. ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. తను నీతిమంతుడే. నీతిమంతుడంటే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తే. కానీ శారీరకంగా నీతిమంతుడు కాదు. కాబట్టి తను చెప్తూ ఉన్నాడు, నీ నీతిని బట్టి నా శ్రమల నుంచి నన్ను తప్పించు. ఈరోజు నువ్వు ఎటు రీతిలో ప్రార్థన చేస్తున్నావు? ఈ రోజున ఎటు రీతిలో నువ్వు దేవుని యొక్క నామానికి మొరపెడుతున్నావు? నీ నీతిని బట్టి అనుకుంటున్నావా? నీ యొక్క జ్ఞానాన్ని బట్టి అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి. శరీరానుసారంగా ఎట్టి పరిస్థితుల్లో నీతిమంతుడు కాలేవు. అయితే ఆత్మను నీతిగా ఎంచుకోవచ్చు. అయినా కానీ ఏదో ఒక పక్కన పాపం చేస్తూనే ఉంటాం. కనుక నీ నీతిని ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకోవద్దు. ప్రభువు నీతిని ప్రభువా నీ నీతిని బట్టి నా శ్రమల నుంచి నన్ను తప్పించి నాకు సహాయం చేయ ప్రభువా అని మొరపెట్టామంటే తప్పనిసరిగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానానికి అధిపతి అయిన. అర్థమవుతుందా? అటు అద్భుతమైన కార్యం దేవుడు నీ జీవితంలో జరగాలి అంటే నీ నీతిని బట్టి కాదు, కానీ ఆయన నీతిని బట్టి నీవు అడుగు, దేవుని పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది గాడ్ బ్లెస్ యూ.